కరూరులో జరిగిన ఈ సభలో ఈ తొక్కిసలాటలో 31 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 50 మంది ఈ తొక్కిసలాట్లో గాయపడినట్టుగా తెలుస్తోంది. వీరిలో పార్టీ కార్యకర్తలతో పాటు 6 చిన్నారులు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. కరూరులో విజయ్ నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో వారిని నియంత్రించడం కష్టంగా మారింది. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఆ తోపులాటలో చాలా మంది కింద పడిపోయారు. దీంతో ఈ తొక్కిసలాట్లో ఈ 31 మంది వరకు సరిపోయినట్టుగా సమాచారం అందుతోంది. 50 మంది వరకు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలిస్తారు. భారీ సమూహంలో అతి కష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్సుల్లో బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కరూరు నుంచి వస్తున్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని రకాల సాయం అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి కలెక్టర్కు సూచించారని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రస్తుతానికైతే విజయ్ సభా ప్రాంగణం దగ్గర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. అక్కడ జనం కేకలతో ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి.